అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పక్కి లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారీ శతకంలోని 31 నుండి 40 పద్యాలను మీకు వివరించబోతున్నాను. తనకెంత మేలు చేసినా మనమునకింపైన పనులు మసలిన దాసీ వనితలా కెన్నటికైనం చనివిచ్చి మెలంగరాదు జగతి కుమారి. తనకెంత మేలు చేసినా మనమునకింపైన పనులు మసలిన దాసీ వనితలా కెన్నటికైనం చనివిచ్చి మెలంగరాదు జగతి కుమారి. ఓ కుమారి, నీ దగ్గర దాసీ పని చేసే వనితలు నీకు ఎంత మేలు చేసినా నీతో మంచిగా మెలిగినప్పటికీ వారికి ఎక్కువ చనువు ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చిన ఎడల నీకు హాని జరుగును. కడుబుద్ధి కలిగి మెలంగిన పడతుక పుట్టింటి వారు 10,000 వరాలిడు కంటే కీర్తియగు దమ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారి. కడుబుద్ధి కలిగి మెలంగిన పడతుక పుట్టింటి వారు 10,000 వరాలిడు కంటే కీర్తియగు దమ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారి. ఓ కుమారి, పుట్టినింటి దగ్గర నుంచి చాలా ధనమును తెచ్చినను నీవు చెడు ప్రవర్తన కలిగిన దానివైతే నిన్ను ఎవరు గౌరవించరు. అసలు కాస్త ధనమునైనా పుట్టినింటి నుండి తీసుకురాకున్నా మంచి బుద్ధితో మెలిగే స్త్రీని అందరూ గౌరవించెదరు. ఆమె తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వచ్చును. మగని ప్రియమబ్బెననుచును తెగనీలిగి ఇంటి వారి దిగద్రొక్కుచు దుండగురాలై తిరిగినా సరి మగువలలో ఇది తప్పు మాట కుమారి. మగని ప్రియమబ్బెననుచును తెగనీలిగి ఇంటి వారి దిగద్రొక్కుచు దుండగురాలై తిరిగినా సరి మగువలలో ఇది తప్పు మాట కుమారి. ఓ కుమారి, భర్త తన పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్నాడని తనకు చనువు ఇచ్చాడని గర్వముతో ఇంటి వారిపై పెత్తనం చేస్తూ వారిని ఏమీ మాట్లాడనీయకుండా వారిని అణచివేస్తూ చెడు కార్యములు చేయరాదు.
అలా చేసిన ఎడల తోటి వనితల యందు నీ ప్రవర్తనయే చెడుగా ఉండును. వేకువజామున మేల్కని పైకి వెడలి వచ్చి ప్రాచి పని తీర్పవలె, లేకున్నా తెల్లవారినా లోకులు నవ్వుదురు సభలలోన కుమారి. వేకువజామున మేల్కని పైకి వెడలి వచ్చి ప్రాచి పని తీర్పవలె, లేకున్నా తెల్లవారినా లోకులు నవ్వుదురు సభలలోన కుమారి. ఓ కుమారి, తెల్లవారుజామున త్వరగా నిద్రలేచి పాటి పనులన్నీ పూర్తి చేయవలెను. ఒకవేళ అలా చేయకుండా తెల్లవారిన తరువాత లేచినచో జనాలందరూ నిన్ను చూసి నవ్వుతారు. ఈ విషయాన్ని వింతగా సభలలో కూడా చెప్పుకుంటారు. కావున అలా చేయకుము. పుట్టింటి వారిని జత పెట్టకు, మత్తింటి వారు పెట్టెడి బాధల్. పుట్టింటం తెలియనీయకు, రట్టడి చెలియందు రదియే రవ్వ కుమారి. పుట్టింటి వారిని జత పెట్టకు, మత్తింటి వారు పెట్టెడి బాధల్. పుట్టింటం తెలియనీయకు, రట్టడి చెలియందు రదియే రవ్వ కుమారి. ఓ కుమారి, పుట్టింటి వారి గురించి చెడుగా మాట్లాడవద్దు, వారిని తక్కువ చేయరాదు. అత్తింటి వారు పెట్టే బాధలను ఎట్టి పరిస్థితులలోనైనా పుట్టింటి వారికి తెలియనీయరాదు. అలా తెలియజేసిన ఎడల అల్లరిదని జనులు నిన్నే నిందించెదరు. బద్ధకము సంజె నిద్దురవద్దు సుమీ, దద్దిరంబు వచ్చును దాన. గదింతురింటి వారలు మొత్తందురు తోడివారు ముద్దు కుమారి. బద్ధకము సంజె నిద్దురవద్దు సుమీ, దద్దిరంబు వచ్చును దాన. గదింతురింటి వారలు మొత్తందురు తోడివారు ముద్దు కుమారి. ఓ కుమారి, బద్ధకంగా ఉండడం, సాయంత్రం సమయంలో నిద్రపోవడం ఎట్టి స్థితిలోనైనా చేయరాదు. అది ఇంటికే అరిష్టము. నీవు అలా చేసినచో అత్తింటి వారు నీపై ఆగ్రహం వ్యక్తపరుస్తారు. తోటి వారందరూ నిన్ను మొద్దు అని నిందించెదరు. కడు పెద్ద మూటం తెచ్చినా చెడుగై వర్తించని నీ జిరతర చింతం పడుదురు. తల్లిదండ్రులు, తోపడుచులు, సోదరులు నిందపడుదురు. కుమారి, కడు పెద్ద మూటం తెచ్చినా
చెడుగై వర్తించని నీ జిరతర చిందంబడుదురు తల్లిదండ్రులు తోపడుచులు సోదరులు నిందపడుదురు కుమారి ఓ కుమారి, నీవు అత్తవారింట చాలా చెడుగా ప్రవర్తించి నిందలను పడి వచ్చిన ఎడల నీ పుట్టింటి వారు చింతించెదరు. తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు, నీ సోదరులకు కూడా అపకీర్తి వచ్చును. కులదేవతలకు పెట్టిన పొలుపున తన ఇంటి ఆడుబొట్టెలకెల్లా కల మాత్రము సంగకుండిన కలత పొడము దానమేలు కాదు కుమారి. కులదేవతలకు పెట్టిన పొలుపున తన ఇంటి ఆడుబొట్టెలకెల్లా కల మాత్రము సంగకుండిన కలత పొడము దానమేలు కాదు కుమారి. ఓ కుమారి, కులదేవతలకు పెట్టి నీ ఇంటి ఆడబిడ్డలకు పెట్టనిచో గొడవలు వచ్చును. అది ఎన్నటికీ మంచిది కాదు. వారితో మంచిగా ప్రేమానురాగాలతో మెలగుము. ఇంటంకల గుట్టు నీ పొరుగింట రవంతైన తెలుపనేగకు దాన కంటన పడి నీ వారలు గింటించెదరిల్లు వెడలను కినుక కుమారి. ఇంటంకల గుట్టు నీ పొరుగింట రవంతైన తెలుపనేగకు దాన కంటన పడి నీ వారలు గింటించెదరిల్లు వెడలను కినుక కుమారి. ఓ కుమారి, ఎప్పటికీ ఇంటి రహస్య విషయాలను ఇరుగు పొరుగింటి వారితో చెప్పరాదు. నీవు అలా చెప్పిన ఎడల అవి గోరంత వాటిని కొండంతలు చేసి అందరికీ చెప్పెదరు. ఆ విషయాలు చివరికి నీ అత్తమామలకు తెలిసి వారు కోపించి నిన్ను ఇంటిలో నుంచి గెంటెదరు. తలవాకిట ఎల్లప్పుడు నిలువంగరాదెప్పుడెంత నిదురయైనన్ మెలుకువ విడరాదు సుమీ తల నడచుచు విప్పికొనుట తగదు కుమారి. తలవాకిట ఎల్లప్పుడు నిలువంగరాదెప్పుడెంత నిదురయైనన్ మెలుకువ విడరాదు సుమీ తల నడచుచు విప్పికొనుట తగదు కుమారి. ఓ కుమారి, వీధి గుమ్మమునందు నిలబడి ఉండుట తగదు. ఎంత నిద్ర వచ్చినా మొద్దువలే నిద్రపోవరాదు. మెలకువగా ఉండుము సుమి. నీవు నడుస్తూ ఉన్నప్పుడు తలను విప్పుకొనరాదు. ఇవన్నీ ఎప్పటికీ తగిన పనులు కావు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.